ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని మరి ఒకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథము బైబిల్లో నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము కానుండి 24 వచనాలు మనం చదివినట్లయితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రాత దినములలో కలుగు వాసనను నేను అసృణించునలను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులు మీరు అర్పించు ప్రభు పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయుడి అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఇది ఒక చిన్న ప్రవక్త యొక్క గ్రంథము ఆమోసు గ్రంథం. ఇక్కడ దేవుడు ఈ ప్రవక్త ద్వారా యూదా ఇజ్రాయేలుతోని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలలో పండుగలు చేయకూడదు అన్నది కాదు, పాత నిబంధన ప్రకారం బలులు అర్పించకూడదు అని కాదు, లేదా నైవేద్యము అర్పించకూడదు అని కాదు, అదేవిధంగా పాటలు ఆరాధనలు చేయకూడదు అని ఆయన ఉద్దేశం కాదు. ఇవన్నీ మంచియే, ఇవన్నీ చేయడం మంచిదే. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదో 24వ వచనంలో చెప్తున్నాడు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరిగించండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మంచియే, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా నీతి న్యాయము జరగనివ్వండి, నీతి న్యాయము కలిగి జీవించండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ టైంలో, ఈ కాలంలో, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే ఇది చాలా తక్కువగా మనకు కనబడుతుంది. నీతి న్యాయం ఇది ఇంకా మనకు అర్థం కావడానికి మనము ఇంకొక వాక్యాన్ని చదువుకుందాము. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ రాయబడింది, మనుషుడా, ఏది మంచిది ఏది గొప్పదో నీకు నేను తెలియజేయలేదా? యెహోవా నీలో ఏమి కోరుతున్నాడు? న్యాయమును ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దేవుని ఎదుట వినయ మనస్సు కలిగి ప్రవర్తించుటే కదా యెహోవా కోరుతున్నాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. పిల్లలారా, దేవుళ్ళారా, దేవుడు మన అందరిలో ఏమి కోరుతున్నాడు అంటే, మా బాహ్య సంబంధమైనది ఏది మన జీవితంలో ఆయన కోరడం లేదు, కానీ ఆయన నీతిని, న్యాయమును, కనికరమును, ప్రేమను, మరి అదేవిధంగా ఆయన ఎదుట దీన మనస్సు కలిగి జీవించాలి అని, ఇలాంటి విషయాల్ని దేవుడు మనలో కోరుతున్నాడు అని, సైన్యములకు అధిపతి యెహోవా కోరుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ వీటి విషయంలో ఇప్పుడు మనము ఇప్పుడున్న సంఘాలలో, ఇప్పుడున్న వారిలో మనం చూసినట్లయితే చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే మరి దేవుడు మనుషులను చేసినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే వారు ఆయన ఆధీనములో, ఆయన కృపలో వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన విధేయత కలిగి ఉండాలి అని. కానీ మనిషి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, సాతాను మాట విని మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞాతరకరమైన పాపము గనుక ఆ పాపమును అంగీకరించకుండా ఒకరి మీద ఒకరిని త్రోసివేసిన కారణం బట్టి అక్కడ శాపము, పాపము, ఈ దేవుడు మనిషి మధ్యలో వచ్చిన ఈ వీరిద్దరి మధ్యలో వచ్చిన ఆ మతం, వీరిద్దరి మధ్యలో వచ్చిన ఆ యొక్క పాపము, ఆ శాపము, ఆ గోడ మనిషిని దేవునికి దూరం చేసింది. అప్పుడు మనిషి మరి దేవుని స్వరూపములో ఉన్నాడు, కానీ మనిషి దేవుని స్వభావాన్ని కోల్పోయాడు, మనిషి పడిపోయాడు, మనిషి దేవునికి దూరం అయ్యాడు. అప్పుడు త్రియేక దేవుడు మరి రక్షణ ప్రణాళికను తీసుకొని
యేసు ప్రభును ఈ లోకానికి తండ్రి పంపించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, పడిపోయిన ఆ మనిషిని తిరిగి లేపడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మనిషి మొదటి మానవుడైన ఆదాము పోగొట్టుకున్న దేవుని స్వభావాన్ని సకల మానవ జాతికి తిరిగి ఆయన స్వభావాన్ని దేవుని స్వభావాన్ని మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలా త్రియేక దేవుని పని, ఆ రక్షణ ప్రణాళికలో సంఘము కట్టబడినట్టుగా లేదా దేవుని రాజ్యము కట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ కాలంలో మనము ఆలోచన చేస్తే ఇప్పటికి కూడా పాత నిబంధన మొదలుకొని ఇప్పటికి కూడా చాలా మంది వాళ్ళు తెలియకనే ఏది ప్రాముఖ్యమైనదో తెలియక నడుచుకుంటున్నారు. మనం వెలుగులో నడుచుకుంటున్నామా లేదా చీకటి నడుచుకుంటామా లేదా మతపరమంగా జీవిస్తున్నామా, నిజమైన క్రైస్తవులుగా జీవించడం, వాళ్ళకు వాళ్ళే వెలుగు అనుకొని వాళ్ళకు వాళ్ళే ఇదే సత్యం అనుకొని చాలా మంది చాలా వరకు చీకట్లో నడుస్తున్నారు, మతములు నడుస్తున్నారు. కానీ దేవుడు స్థాపించిన ఈ యొక్క దేవుని రాజ్యము, క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఈ రాజ్యములో నీతి, న్యాయము, ప్రేమ, తగ్గింపు, వినయము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యమైన విషయం కనుక ప్రియులారా, దేవుని రాజ్యములో మతం లేదు, దేవుని రాజ్యంలో భేదాలు లేవు, దేవుని రాజ్యములో నేను పెద్ద నువ్వు చిన్న అనే అధికార భావాలు లేవు, దేవుని రాజ్యములో స్వార్థాలు లేవు, దేవుని రాజ్యములో ఈర్ష లేదు, దేవుని రాజ్యములో ఒకరిని తొక్కేసి ఒకడు లేవాలి అనేటి లేవు. దేవుని రాజ్యములో మరి వినయము, తగ్గింపు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతి, న్యాయము, తగ్గింపు, దేవుని ఎదుట వినయ భావము, తగ్గింపు అనే విషయాల్ని మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. కనుక ప్రియులారా, దేవుని రాజ్యంలో ఉంటున్న మనము ఏ విధంగా మనము ఆయన రాజ్యంలో ముందుకు సాగుతున్నాము, లేదా ఆ రాజ్య భారాన్ని ఏ విధంగా మనము మన మీద వేసుకొని మనము మోస్తున్నాము, లేదా ఏ విధంగా ఆ రాజ్యాన్ని మనము కడుతున్నాము, లేదా ఆ రాజ్యంలో మనలో ఎలాంటి స్వభావం కలిగి ఉన్న దేవుడు నాలో ఏమి కోరుతున్నాడు అనే విషయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకనగా బైబిల్లో మనము ఆలోచన చేస్తే మరి మార్త మరియ గురించి మనందరూ తెలుసు. మార్త చేసిన పని మంచిదే, మరియ చేసిన పని కూడా మంచిదే. కానీ అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు అంటే, మార్త, నీవు అనేక పనులు నీ ఎదుట పెట్టుకొని అసలైంది నువ్వు మర్చిపోయినావు. ఈ యొక్క మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అంటే అవసరమైన దాన్ని, ఏది ప్రాముఖ్యమో దాన్ని, ఏది మొదటిగా చేయాలో దాన్ని, దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలో దాన్ని ఈ మరియ ఎన్నుకున్నది. నీవు చేసింది మంచిదే, కానీ నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని అసలైంది నువ్వు మర్చిపోయినావు అని చెప్పేసి అన్నాడు. ఈరోజు చాలా మంది కూడా అనేకమైన పనులు పెట్టుకొని ఏమి చేయాలి, ఎందుకు పిలవబడ్డాం, నేను ఎక్కడ ఉన్నా, దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టిండు, నేను ఏం చేయాలి, నేను ఎంతవరకు రీచ్ కావాలి, ఈ విషయాలన్నీ మర్చిపోయి, అసలైంది మర్చిపోయి, చేయాల్సింది చేయకూడని మతపరమైన విషయాలు చేసుకుంటూ ఇదే క్రైస్తవ్యము అని చెప్పేసి వాళ్ళు నడుచుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవుస్తున్నది అది కాదు. చాలా మంది మతంలో బ్రతుకుతున్నారు. దేవుడు ఆయన రాజ్యంలోకి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న వారి జీవితాలలో నీతి, న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ఈ మాటను బట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాము. మనము ఆయన రాజ్యములో ఆయన కోరుకున్నట్టు మన జీవితాలను కట్టుకొని ఆయన రాజ్యాన్ని కట్టేట్టులో మనము ముందుకు నడుచుకుందాం. దేవుని వాక్యం రాయబడి మనం ప్రతిరోజు ప్రార్థిస్తాం, పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక అని. ఆయన రాజ్యము రావాలి అంటే జస్ట్ ప్రార్థన చేయడంతో రాదు. నీవు నేను సమయాన్ని, ధనాన్ని, మన యొక్క అనేకమైన విషయాల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆయన రాజ్యాన్ని కట్టగలం. ఆ రాజ్యం ఎలా కట్టబడాలి అంటే నీ రాజ్యముగా నా రాజ్యముగా కాదు. ఈరోజు చాలా మంది దేవుని రాజ్యం అంటూ సొంత దర్శనాలు పెట్టుకొని సొంత రాజ్యాన్ని కట్టుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యం కట్టాలి. ఆ రాజ్యం ఎలా కట్టాలి అంటే అక్కడ రాయబడింది, మరి నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు ఎలాగో భూమి అందును నెరవేర్చబడును గాక. అంటే పరలోకములో ఎలా అయితే ఆయన రాజ్యం ఉందో అలాగనే ఈ భూమి మీద నెరవేర్చబడాలి, అనగా అలాగే ఈ భూమి మీద కట్టాలి. ఈ విషయాన్ని మనము గమనించాలి. కనుక మరి అలా కట్టబడాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది కనుక ఆ విధంగా మనము ఆయన రాజ్యమును కట్టడంలో మనము
సాక్రిఫైస్ చేసుకోవాలి, లేదా పాటు పడాలి. మనము దేవుని దర్శనాన్ని మన దర్శనంగా పట్టుకొని మరి ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము యేసు ప్రభు కాలంలో వచ్చిన ఉజ్జీవము, అపోస్తుల కాలంలో వచ్చిన ఉజ్జీవము మనం మన కాలంలో కూడా మనం చూడగలం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.